ప్రియ అంటేనే నాకు ఎలర్జీ, తనంటేనే నాకు పడదు. అలాంటిది తనతో కలిసి జీవితాంతం ట్రావెల్ చేయాలి అంటే నో నో, ఐ కాంట్. నా వల్ల కాదు. దానికంటే నేను చనిపోవడమే మంచిది. సార్ 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 ఆగండి సార్, తొందరపడకండి సార్, నా మాట వినండి సార్. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. చావు ఒకటే పరిష్కారం కాదు సార్. మీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది సార్. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఒక్కటే వర్ష. ఆ ప్రియకి నేనంటే కోపం, అసహ్యం కలగాలి. నేను తనకి దక్కనని తెలియాలి. అలా తెలియాలి అంటే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నానని తనకు అర్థమైతేనే నన్ను వదిలేస్తుంది ఆ రాక్షసి. కానీ నా మనసులో చనిపోయిన నా గీత తప్ప వేరే ఎవరూ లేరు వర్ష. అలాంటప్పుడు నేను వేరే ఎవరినైనా ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఇంకొన్ని రోజులు ప్రియ ఇలానే నా కళ్ళ ముందే ఉండి నన్ను ఇలాగే టార్చర్ పెడుతుంటే మన ఆఫీస్ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాను. అది తప్ప వేరే దారి లేదు. అంత పని చేయకండి సార్, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏం ఆలోచించినా ఏది తట్టట్లేదు వర్ష, తట్టట్లేదు. నువ్విప్పుడు ఈ మాట చెప్తుంటే నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటి సార్ అది? వద్దులే వర్ష, బాగోదు. నిన్ను ఇలాంటి హెల్ప్ అడగడం నాకు నచ్చడం లేదు. వదిలే, నా తలరాత ఇంతే. పర్లేదు చెప్పండి సార్, నేను చేయగలిగే హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ మాట అన్నావు బాగుంది. నువ్వు కొన్ని రోజులు నా లవర్గా యాక్ట్ చేస్తావా? సార్ అపార్థం చేసుకోకు. నాకింతకంటే వేరే దారి తెలియడం లేదు వర్ష. అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. అయినా ఇలాగే ఎందుకు సార్? అంటే మనం ప్రేమించుకుంటున్నామని తెలిస్తే ప్రియ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా మనసులో నువ్వున్నావని తెలిస్తే ఇంకెప్పుడు నా చోలికి రాదు వర్ష. ప్రియ వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను. నా గోల్ రీచ్ అవుతాను. ప్లీజ్ వర్ష, నన్ను ఈ పరిస్థితిలో సేవ్ చేయగలిగేది నువ్వు ఒక్కదానివే వర్ష. నా కోసం నటించలేవా? చెప్పు వర్ష, ఒప్పుకుంటావా? సార్, అలా లవర్గా నటించడం అంటే అది నటనే వర్ష, నిజం కాదు. నిజంగా నేనెవ్వరిని ప్రేమించను.
నా గీత తప్ప నా మనసులో ఎవ్వరూ లేరు, రారు. నా కోసం నటించలేవా? చెప్పు. బలవంత పెడుతున్నట్టు అనిపిస్తే వదిలే వర్ష, నా దారి నాది. సార్ అది అదే సార్, నాకు కొంచెం టైం కావాలి సార్. ఇట్స్ ఓకే వర్ష, హే టేక్ యువర్ ఓన్ టైం. బట్ నన్ను సేవ్ చేసేది నువ్వే. నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, గుర్తుంచుకో. అలాగే సార్, కానీ మీరెప్పుడు ఇలా చనిపోవాలనే నిర్ణయం తీసుకోకండి సార్. నువ్వు చెప్పావు కదా వర్ష, చెయ్యనులే. నీ మాట అంటే నాకంత గౌరవం. వెళ్ళు. డమ్మీ గన్. ఈ డమ్మీ గన్కే ఇంతలా వర్కౌట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. హే వర్ష, నువ్వు ఖచ్చితంగా నా లవర్గా నటించడానికి ఒప్పుకుంటావు. ఈరోజు నటనే రేపు నిజమవుతుంది. దూరపండు చేతికి చిక్కాక తినకుండా ఎలా వదిలేస్తాను? అమ్మా, అమ్మా, నానా, అమ్మ ఎక్కడుంది? లోపల ఉందేమో చూడు. అమ్మా, అమ్మ ఎక్కడున్నావమ్మా? అమ్మా త్వరగా రా. వస్తున్నా కావేరి. ఏంటి కావేరి? అమ్మా, నీకొక సర్ప్రైజ్. ఏంటది? ఒకసారి కళ్ళు మూసుకొని నీ చేయి ముందుకు చాపు. ఎందుకు? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, చేయి చాపమన్నాను కదా, చాపు. సరే. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఏ బాబు, గేట్ ఓపెన్ చేయి. త్వరగా ఓపెన్ చేయవయ్యా, త్వరగా. నీకోసమే కొన్నాను. డాడీ ఇచ్చిన పాకెట్ మనీ దాచి కొన్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నాకివ్వాలనిపించింది కొన్నాను. ఇది నీకు నచ్చింది, నాకదే హ్యాపీ. ఇదెప్పుడు నీ చేతికి నా గుర్తుగా ఇలాగే ఉండాలి. పొరపాటున కూడా తీయడానికి వీల్లేదు, సరేనా? సరే సరే, అలాగే. అంటే గిఫ్టులన్నీ మీ అమ్మకేనా? నాకేం లేవా? చూసేవా రాణి, నాకంటే నువ్వే ఎక్కువైపోయావు. డాడీ, అసలు మమ్మీనే మీకు గిఫ్ట్గా దొరికింది కదా, అంతకు మించిన గిఫ్ట్ ఇంకేం కావాలి చెప్పండి? మా
మాటలు బాగా నేర్చింది రాణి మీ కావేరి. మీరు ధర్మతేజ్ గారి పిల్లలంటే నా మనసుకి నమ్మబుద్ధి కావడం లేదు. నిన్ను చూస్తుంటే నా చిన్న కూతురులాగే అనిపిస్తున్నావు. దానికి కూడా నేనంటే ప్రాణం. ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నా చుట్టూనే తిరిగేది. ఎక్స్క్యూజ్ మీ సార్, పోలీసులేంటి మమ్మల్ని చుట్టుముట్టారు? ఎనీ ప్రాబ్లం? ముందు కార్ కేసి. వాట్? కార్ కేసి ఇవ్వు. ఎస్ఐ గారు, అడుగుతుంటే విషయం ఏంటో చెప్పకుండా అమ్మాయిని కార్ కేసి అడుగుతున్నారేంటి? ఒక్క నిమిషం సార్, అంతా చెప్తాను. ముందు కార్ కేసి ఇవ్వు. ఇదిగోండి, వెళ్ళి కార్ని చెక్ చేయండి. వెళ్ళండి ఫాస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఏంటండి ఇది? మీరిలా ఇంటికొచ్చి కార్ చెక్ చేయడం ఏంటి? ఎందుకు చెక్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా నేను? సార్, సిటీలో మాదక ద్రవ్యాల వాడకం మీద మా డిపార్ట్మెంట్ నిఘా పెట్టింది. దాని మీద కొన్ని స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. మీ అమ్మాయి మాదక ద్రవ్యాలు కొని తీసుకుని వెళ్ళటం మా టీం చూసింది. మా వాళ్ళు కార్ని ఫాలో అవుతూ ఉంటే తప్పించుకొని వెళ్ళిపోయి మేము కార్ని ట్రేస్ అవుట్ చేసి ఇక్కడికి వచ్చాం. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నేను డ్రగ్స్ కొన్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మా అమ్మాయి కావేరి అలాంటి మనిషి కాదండి. తనకు అలాంటి అలవాట్లే లేవు. చూడండి మేడం, ఏ ఆధారం లేకుండా మీ అమ్మాయి మీద నింద వేయడానికి నేను రాలేదు. మాకెవరో కంప్లైంట్ ఇస్తేనో రాలేదు. మా టీం ఫాలో అయింది కాబట్టే వచ్చాం. కాసేపు ఆగండి, మేం చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. సార్, కారు మొత్తం చెక్ చేశాం, అందులో ఏమీ దొరకలేదు. ఇప్పుడేమంటారు? అనవసరంగా నా గురించి ఏదేదో మాట్లాడారు. ఒకసారి మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి. బ్యాగా? అంటే మీ అనుమానం ఇంకా తీరలేదా? కావాలంటే చూసుకోండి. భాగ్యం, చెక్ చేయి. ఓకే సార్. ఇందులో ఏదో ఉంది సార్. ఇది కొకైన్. ఇది మీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? మీరు కారులో వచ్చి పాన్ డబ్బా దగ్గర డ్రగ్స్ కొంటూ ఉంటే మా వాళ్ళు చూశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామంటే పారిపోయి వచ్చారు.
నేనే స్వయంగా మీ కార్ చేస్ చేశాను, తప్పించుకొని పోయారు. ఇక్కడ దొరికారు. కావేరి డ్రగ్స్ కొన్నదా? ఆహా, కావేరి అలాంటి పని చేయదు. ఇది ఖచ్చితంగా కార్తీక పని అయ్యుంటుంది. మరి కావేరి బ్యాగ్లోకి ఎలా వచ్చింది? సార్, నాకు నిజంగా ఇవి నా బ్యాగులోకి ఎలా వచ్చాయో తెలీదు. నేను షాప్కు వెళ్ళి మా అమ్మకి రింగు కొన్నానే తప్ప నేను ఏ డ్రగ్స్ కొనలేదు సార్. దొరికిపోయాక కూడా అబద్ధాలు చెప్పకండి. మీరు కారులో రావడం, అక్కడ డ్రగ్స్ కొనడం మా వాళ్ళు చూశారు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా మీ బ్యాగ్లో ఇది దొరికింది. ఇంకెందుకు అబద్ధాలు ఆడతారు? సార్, కార్ అంటే గుర్తొచ్చింది. ఆ కారు నేను తీసుకొచ్చింది కాదు సార్. మధ్యలో మా అక్క కార్తీక కార్ నాకిచ్చి ఇంటికి తీసుకెళ్లమంది. ఇది ఖచ్చితంగా తన పని అయ్యుంటుంది. ఏంటి కావేరి, అసలు నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎప్పటి నుంచి అలవాటయ్యాయి? అసలు నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఇప్పటి వరకు మాకెవరికీ తెలీదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. సూపర్. అక్క, నీకు హిస్టీరియా ఉందని తెలుసు, కానీ ఆ హిస్టీరియా రావడానికి అసలు కారణం నువ్వు డ్రగ్స్ తీసుకోవడం అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ డ్రగ్స్ టైంకి తీసుకోకపోతే నువ్వు హిస్టీరిక్ గా మారిపోతావు కదా, ఇది అసలు విషయం. కార్తిక, నువ్విక్కడ? తను నా చెల్లెలే కళ్యాణ్. ఇది నా ఫ్యామిలీ. కానీ ఇలాంటి పరిస్థితుల్లో పరిచయం చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఏంటి కావేరి, ఇలాంటి పని చేసావు? అక్క, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నేను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? అసలు డ్రగ్స్ అలవాటు ఉంది నీకు. ఇందాక కారు నాకిచ్చి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది నువ్వు కాదు. ఇన్స్పెక్టర్ గారు, నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది సార్. ఇదంతా మా అక్క పని. ఇందాక మా అక్క నా దగ్గరకొచ్చి కార్ కీస్ నాకిచ్చి తనెక్కడికో బయటికెళ్తున్నాను, కారు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది. ఆ కార్ని నేను ఇంటికి తీసుకొచ్చాను. కార్తిక, తను చెప్పింది నిజమేనా? కళ్యాణ్, ఇందాక కార్లో నువ్వు రావడం నేను చూశాను. మా కానిస్టేబుల్ నిన్ను చెక్ చేయబోతుంటే నేను ఆపాను, గుర్తుందా? నిజమే కళ్యాణ్, కార్ ఇచ్చింది నేనే. నా ఫ్రెండ్ బైక్ లో వెళ్దామంటే కార్ కావేరికిచ్చాను. అయినా డ్రగ్స్ కార్లో దొరకలేదు కదా, తన బ్యాగ్ లో దొరికాయి. నేను డ్రగ్స్ కార్లో క్యారీ చేస్తుంటే మీరు చెకింగ్ చేసినప్పుడు అక్కడే దొరకాలి కదా కళ్యాణ్. ఇప్పుడు కూడా డ్రగ్స్ ఆ కార్లో దొరకలేదు, తన బ్యాగ్ లో దొరికాయి కదా. అంటే అవి కొన్నది తనే కదా, నన్నంటే ఎలా కళ్యాణ్? అక్క, నువ్వు తప్పించుకోవడం కోసం నేరం నా మీదికి నెడుతున్నావు. సార్, నా మాట వినండి సార్. నాకిలాంటి అలవాట్లే లేవు. మా అక్కకే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. దాని గురించి మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కావాలంటే ఇంట్లో అందరి చేత చెప్పేస్తాను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, కార్తీక్ అక్క డ్రగ్స్ తీసుకుంటుందని నువ్వు ఎన్నిసార్లు గొడవ పడలేదు? ఆ డ్రగ్స్ మత్తులో నిన్ను మెట్ల మీద నుంచి కూడా కింద పడేసింది కదమ్మా. అప్పుడు నీకు దెబ్బలు కూడా తగిలాయి. చెప్పమ్మా, ఇన్స్పెక్టర్ గారికి చెప్పమ్మా, చెప్పమ్మా.
ఇప్పుడు నిజం చెప్పాను అంటే ఖచ్చితంగా కార్తీకని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తనకి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు కాబట్టి బ్లడ్ టెస్ట్ లో దొరికిపోతుంది. ఈ జన్మలో తను బయటికి రాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. అక్క అన్యాయంగా నా మీద ఎలాంటి నిందలు వేస్తుందో చూడమ్మా. నువ్వు చెప్తే ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. నిజం చెప్పమ్మా. ఇదంతా చేస్తుంది అక్కే కదా. అక్కే కదా డ్రగ్స్ తీసుకునేది. నాకు అలాంటి అలవాట్లు లేవని ఆ నిజాన్ని ఇన్స్పెక్టర్ గారికి చెప్పమ్మా. అరెస్ట్ హర్. కానిస్టేబుల్స్ తను తీసుకురండి.